నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం ఈ సీజనల్ డిసీజెస్ గురించి చాలా మనం డిస్కస్ చేసాం. వర్షాకాలం ఈ మలేరియాలు, డెంగ్యూలు ఇవన్నీ ఎలాగో ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుందండి. ఈ చలికాలం ఈ రాబోయే చలికాలం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఈ ఊపిరితిత్తులు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా బాగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్గా ఈ వారం నుంచి ఇంకొక 2-3 వారాల వరకు బాగా నిమోనియా ప్రాబ్లమ్స్ కానీ అదే ఊపిరితిత్తుల్లో నీరు వచ్చాయంటారు కదా, ఆ ప్రాబ్లం అనేది బాగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ చలికాలంలోనే ఎందుకు అంటే మనకి ప్రతి ఇయర్ కూడా మనకి పొల్యూషన్ అనేది పెరుగుతూనే వస్తుంది. ఈ మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూసుకుంటే ఈ ఇండస్ట్రీస్ ఈ మనం ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ఏమంటారు మనం వాడే ఈ వెహికల్స్ పొల్యూషన్ అని మనం ఆ పొల్యూషన్ సరిగా చెట్లు నాటకపోవడం వల్ల బాగా ఈ ఏక్యూఏ అనేది చాలా దెబ్బతింది. మీకు నిజం చెప్పాలంటే మన ఢిల్లీలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా 30 నుంచి మెయిన్గా నార్త్ ఇండియాలో 30 నుంచి 40 సిగరెట్లు తాగినంత రోజుకి ఎంత తాగుతారో అంత పొల్యూషన్ కొన్ని చోట్ల అనేది వస్తుంది. దానివల్ల లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కంపేర్డ్ విత్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ ఉందండి పొల్యూషన్. ఫ్రమ్ బెంగళూరు నుంచి, ముంబై కూడా వదిలేసేయండి, బెంగళూరు నుంచి మన చెన్నై, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోజుకి 3-4 సిగరెట్లు అంటే మనం ఏమి తాగకపోయినా అంత పొల్యూషన్ అనేది మన బాడీ మీద ఊపిరితిత్తుల మీద పడుతుంది. సో ఈసారి మన సీజనల్ వ్యాధి ఏంటంటే నిమోనియా, అదే ఊపిరితిత్తుల్లో నీరు. అసలు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎక్కువగా పిల్లల్లో అంటే 9-8 సంవత్సరాల లోపల, అది నెల పిల్లోడు అవ్వచ్చు, అదే 3 నెలల కిడ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ 9 సంవత్సరాల లోపల పిల్లలకి, ఇంకా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి మాత్రం చాలా డేంజర్, ప్రాణాంతకమే అయ్యే అవకాశం ఉంటుంది ఈసారి వచ్చే నిమోనియాస్. ఇది మీరు ఆ నిమోనియా అంటే ఏ నిమోనియా అనుకోవచ్చు. నిమోనియా అనేది 3 రకాలు ఉంటుంది. వైరల్ నిమోనియా, బ్యాక్టీరియల్ నిమోనియా, ఫంగల్ నిమోనియా. ఇప్పుడు వైరల్ నిమోనియా అంటే అప్పుడు కోవిడ్ మీకు తెలిసిందే కదా, మొత్తం అంతా ఎంత ప్రాబ్లమాటిక్, ఎంత ప్రాబ్లం అయిందో. కానీ ఇప్పుడు వచ్చే నిమోనియా ఏంటంటే నీమోకోకల్. ఇప్పుడు బ్యాక్టీరియల్ నిమోనియాలో ఎక్కువ ఉన్నాయి, అంటే నీమోకోకల్ నిమోనియా అంటాం. దీనికి సరిగ్గా మనం యాంటీబయాటిక్స్ వాడకపోతే కష్టం. లేదా వైరల్ నిమోనియా, ఆర్ఎస్వి వైరస్ వల్ల ఎక్కువగా ఈ నిమోనియా అనేది ఈసారి వచ్చే నిమోనియా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఫంగల్ నిమోనియా కూడా ఉంటుంది. ఇది వెరీ రేర్. ఇది దేనివల్ల వస్తుందంటే మట్టి స్మెల్ వల్ల, మట్టి వల్ల, లేదా పక్షుల నుంచి వచ్చే ఏమంటారు డస్ట్ వల్ల, లేదా మన ఫర్ అంటాం కదా, కుక్కల నుంచి వీటి నుంచి వచ్చే ఫర్, లేదా రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి లైక్ టీబీ, హెచ్ఐవి ఇలాంటి వాళ్ళకి ఫంగల్ నిమోనియా అనేది వస్తుంది. కానీ ఎక్కువగా అయితే బ్యాక్టీరియల్, వైరల్ నిమోనియా 2 కలిసి అయితే రావడం అనేది ఈ సీజన్లో జరుగుతుందన్నమాట. సో దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ నిమోనియాలో ఏమవుతుంది అంటే ఈ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ నిమోనియా 2 కలిపి వస్తాయి. సో దీనికి 2 ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అవసరం, యాంటీవైరల్ కూడా అవసరం సివియర్ కేసెస్లో. అంటే మాకు ఎక్స్రే బట్టి తెలిసిపోతుంది, కన్సోలిడేషన్స్ కానీ ప్యాచెస్ కానీ వీటిలో మనకి తెలిసిపోతుంది అనమాట. ఇవి అంత తొందరగా కూడా ఈ దగ్గులు కానీ ఈ జలుబులు కానీ అంత తొందరగా తగ్గవు. ఇట్ విల్ టేక్ టైం, అంటే 2 వారాలు 3 వారాలు. కానీ ఈ 3 వారాల్లో ఆయన డ్యామేజ్ని మనం ఎరాడికేట్ చేయాలి. ఇంకా ఇప్పుడు వచ్చే నిమోనియాలో ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నీరు, ఊపిరితిత్తులకు పట్టిన నీరు ఏదైతే ఉంటుందో అది ఆల్వియోలై అని చెప్పి ఊపిరి తీసుకునే చోటు ఏదైతే ఉంటుందో అక్కడ చీముగా మారి అక్కడ బ్లాక్ అయిపోయి మనం ఊపిరి తీసుకునేది వెళ్ళక మనకు ఊపిరితిత్తులు కొలాప్స్ అవ్వడం కానీ ఇలాంటి లక్షణాలు అనేది కనబడుతూ ఉందన్నమాట. దీనిలో మెయిన్గా ఇప్పుడు వచ్చే నిమోనియాలో కనబడే లక్షణాలు ఎక్కువగా దగ్గుతో కూడిన తెమడ, లేదా ఛాతిలో నొప్పి, ఆయాసం, అంటే ఆయాసం కానీ లేదా ఆక్సిజన్ లెవెల్స్ మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే 90-90 మధ్యలో చూపించడం అనేది మనకి జరుగుతుందన్నమాట. వారం తర్వాత, అంటే నిమోనియా వచ్చిన వారం తర్వాత దగ్గే కాకుండా చలితో కూడిన ఏమంటారు జ్వరం,
లేదా బాగా నీరసం, నిమోనియా తగ్గాక కూడా ఒక నెలపాటు నీరసం ఉండడం, బరువు తగ్గడం, లేదా వాంతులు, విరోచనాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ నిమోనియా మనం ఎరాడికేట్ చేయాలి, ఎవరు జాగ్రత్త పడాలి అంటే ఎక్కువ ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ, పిల్లలు కానీ, వయసు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నీమోకోకల్ వ్యాక్సిన్స్ కానీ, ఫ్లూ షాట్స్ కానీ మనకి హాస్పిటల్స్లో వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇవి తీసుకోవడం అనేది మంచిది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మనం ఇది ఎలా కనబడతాము అంటే మెయిన్గా ఎక్స్రేస్ కానీ, హెచ్ఆర్సిటీస్ కానీ, సిటీ చెస్ట్ కానీ ఇలాంటివి చేయడంలో మనకి తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టెథోస్కోప్తో వాళ్ళు మన ఆస్కల్టేట్ చేస్తారు. ఆస్కల్టేట్ చేసినప్పుడు మనకి ఆ సౌండ్స్ బట్టి నిమ్మున్నప్పుడు ఏమిటంటే క్రబ్స్ అంటాం, అంటే లైక్ డాక్టర్కి తెలిసిపోతుంది. క్రబ్స్ అంటే బుడగల్లా సౌండ్ రావడం, వీజ్ పిల్లి కూతల్లా రావడం, లేదా గొట్టం నుంచి ఊతున్నప్పుడు గుర్ర గుర్ర అని సౌండ్, మనకి అదేంటంటే స్టెథోస్కోప్లో డాక్టర్ చూసినప్పుడు అది ఏ రకమైన వైరల్ నిమోనియానా, బ్యాక్టీరియల్ నిమోనియానా, కొంచెం సివియర్గా ఉందా, కొన్ని బ్లడ్ టెస్ట్ సిబిపి, సిఆర్పి అని బ్లడ్ టెస్ట్తో వాళ్ళు తెలుసుకుని దాన్ని బట్టి యాంటీబయాటిక్ డోస్ కానీ, యాంటీవైరల్ డోస్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.